ఈరోజు మన స్వప్నాస్ కిచెన్లో వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములను నా పద్ధతిలో చేసి చూపించబోతున్నాను. దానికోసం ముందుగా వాటర్ తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ తీసుకోవాలి. ఈ బౌల్ తోటి ఈ గ్లాస్ తోటి 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి వేడిగానివ్వాలి. వేడైనాక అందులో బియ్యం పిండి వేసి కలుపుకోవాలి. చూడండి, వాటరు ఇలా బాయిల్ ఇవ్వాలి. బాయిల్ అవుతుంటే ఇందులో మనం ఈ కప్పుతో తీసుకున్నానండి బియ్యపిండి. 1 కప్పు బియ్యపిండికి ఉప్పుకోవాలి. ఇలా పిండిని ఇందులోనే ఇలా కలుపుకున్న పిండిని ఇప్పుడు మనం కుడుముల్లాగా తయారు చేసుకోవాలి. ఇలా వేసి అయిపోయింది. ఇలా ఇంతే. ఇలా అని అన్ని కుడుములు చేసుకోవాలి. ఇలా మనం పెట్టుకున్న కుడుములను మన ఇడ్లీ స్టీమర్స్ ఉంటాయి కదండి, ఇడ్లీ ప్లేట్లు ఇట్లా సెట్ చేసుకోవాలి. ఆయిల్ ఏం రాయొద్దు, ఉట్టిగానే సెట్ చేసేసుకొని ఇడ్లీ మోల్డ్లో వాటర్ వేసేసి మనం స్టీమింగ్ పెట్టేయటమే. చూడండి, మన వేడి కుడుములు రెడీ అయిపోయాయి. ఇప్పుడు డిష్ అవుట్ చేద్దాం. నైవేద్యం పెట్టినాక కారం నూనె అండి ఇది. ఉప్పు, కారం, ఆయిల్ కలుపుకొని నంచుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చూడండి, ఎమ్మి కుడుములు విత్ కారం నూనె చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇలా ట్రై చేసి నా ఛానల్కి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ స్వప్నాస్ కిచెన్.